Hey guys, welcome back to Mr. Venereddy 26. Welcome back with a new video. సో ఏంటబ్బా వీడు మధురమ్మ జాతర అని 2 వీడియోలు పెట్టాడు, మళ్ళా మోటో వ్లాగింగ్ సెటప్తో వచ్చాడు అనుకుంటున్నారా? అదంతే గైస్, మనం ఒక కంటెంట్కి స్టిక్ ఆన్ అవ్వము, మనకు నచ్చిన కంటెంట్ చేసుకుంటూ పోతుంటాం. ఈరోజు ఎందుకు పర్టికులర్గా ఈరోజే ఈ సెటప్ చేశానని అనుకుంటున్నారా? నేనైతే చిన్న పని మీద కోరమంగళకి అయితే వెళ్ళాల్సి వచ్చింది. సో పిలుపు రాగానే వెంటనే బయలుదేరేసాం. మనకు బెంగళూరులో తిరగడం అంటే చాలా ఇష్టం, ఎందుకంటే కూర్చొని వర్క్ చేసి 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 బోర్ కొట్టేసింది. సో ఇలా కాల్ వచ్చిందో లేదో నేను అలా రెడీ అయ్యేసి రోడ్డు మీద అయితే పడిపోయా. సో ముందుగా మీకైతే ఒక విషయం చెప్పాలి, ఎవరైనా ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 2లో కానీ ఫేజ్ 1లో కానీ జాబ్స్ చేస్తుంటే, మేబీ ఇన్ఫోసిస్ అవ్వచ్చు, విప్రో అవ్వచ్చు, టీసీఎస్ అవ్వచ్చు, టెక్ మహేంద్ర అవ్వచ్చు, నాన్ బైకర్స్కి అయితే నేను చెప్పలేను వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారో లేదో, బట్ బైకర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ ప్లేస్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. వన్ ఆఫ్ ద బెస్ట్ రోడ్ అనమాట ఇక్కడ ఎలక్ట్రానిక్ సిటీలో ఇది. సో ఈ రోడ్డు మీద బైక్ డ్రైవ్ చేస్తుంటే మజా వస్తుందన్నమాట. మీకు కూడా విజువల్స్ చూపిస్తా గైస్, మీరే చూడండి. నేనైతే ఖచ్చితంగా ఎలక్ట్రానిక్ సిటీ నుంచి వెళ్ళినాక అయితే ఈ రోడ్ని చాలా మిస్ అవుతాను. చాలా ఫీల్ ఉంటుంది గైస్ ఈ బైక్, అది బైక్స్ తోలే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సో మనమైతే ఇప్పుడు యాజ్ యూజువల్ మన లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. తెలుసు కదా కోరమంగళ. యాక్చువల్గా అయితే 2 వేస్ ఉన్నాయి గైస్. ట్రాఫిక్ ఎక్కువ ఉంటే పైన వెళ్ళొచ్చు, బ్రిడ్జ్ పైన, దానికి మనం టోల్ అనేది పే చేయాలి, ఈవెన్ ఫర్ ద బైక్స్. పైన వెళ్ళొచ్చు కదా అంటారా? వెళ్ళొచ్చు, బట్ మన బుజ్జోడికైతే మనం పెట్రోల్ అనేది వేపియాలి. చాలా రోజులు అయింది. సో ఇది ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 1 సిగ్నల్ అనమాట. సిగ్నల్ అంటే మనకు పరమ చిరాకు. సో చిన్నగా దీన్ని స్కిప్ చేసేద్దాం. స్కిప్ అంటే ఇది మరీ ఇల్లీగల్ అయితే కాదు, జస్ట్ ఇది ఒక ట్రిక్ అన్నమాట. ఇలా స్కిప్ చేసుకొని ఫ్రంట్లోకి వచ్చి నిలబడేయచ్చు. సో సిగ్నల్ పడిన వెంటనే ఫస్ట్ బైక్ మందైతే ఉంటుంది. అదొక చిన్న అడ్వాంటేజ్, ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు సిగ్నల్ పడిన వెంటనే. దీనైతే మీరు ఎవరో ట్రై చేయొద్దండి, నేను ఎవరికి సజెస్ట్ చేయను ట్రై చేయమని. నేనంటే ఆత్రం తట్టుకోలేక వచ్చేసాను. సో వెయిటింగ్ ఫర్ ద సిగ్నల్ టు టర్న్ ఇంటూ గ్రీన్. సో గైస్ సిగ్నల్ అయితే వచ్చేసింది. మన నెక్స్ట్ వర్క్ ఏమంటే చెప్పాను కదా, పెట్రోల్ వేపియాలి. పెట్రోల్ అయితే చాలా తక్కువ ఉంది గైస్. ఈ మధ్య ఎక్కడ నేను బైక్ తీయలేదు. సో ఎక్కడి వరకు వస్తుందో తెలియదు. నా గెస్ ఏమంటే పెట్రోల్ బంక్ పోకముందే పెట్రోల్ అయిపోవచ్చు అని నేను గెస్ చేస్తున్నా. అన్నానో లేదా గైస్, మిక్సింగ్ అయితే వచ్చేసింది. వాడు దరిద్ర దేవత, మంచి స్నేహితులు. యాక్చువల్గా బైక్ రూల్స్ ప్రకారం అయితే ఇలా డ్రైవ్ చేయకూడదు, మోటార్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఎవరైనా బైకర్స్ దీన్ని చూస్తుంటే మీరు ఇలా చేయొద్దండి. మనకు వచ్చే ₹1.50 జీతంతో అలా మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. సో పెట్రోల్ అయితే అయిపోయింది. ఇక్కడ సైడ్ కాపీ ఒక చిన్న ట్రిక్ అయితే ఉంది మనకి, నా బండికి. వేరే బైక్స్కి అయితే నాకు తెలీదు. R15 MT15 ఈ బైక్స్కి ఇలా ట్రై చేయొచ్చు ఎవరైనా ఉంటే. సో బైక్ కాపీ స్టాండ్ వేసి ఒక 2 మినిట్స్ ఆగాలన్నమాట. ఆగిన తర్వాత మనం మళ్ళా స్టార్ట్ చేస్తే కానీ ఆల్మోస్ట్ స్టార్ట్ అవుతుంది. నా బైక్ అయితే ప్రతిసారి స్టార్ట్ అవుతుంది. సో అయ్యింది. సో మనమైతే పెట్రోల్ బంక్ రీచ్ అయిపోదాం గైస్. బట్ ఒక చిన్న విషయం, ఎక్సిలేటర్ మాత్రం ఇవ్వకుండా వెళ్ళండి. ఇవ్వకుండా అంటే మళ్ళీ మీరు ఆలోచించవచ్చు, ఎక్సిలేటర్ ఇవ్వకుండా ఎలా పోతుందిరా బైక్ అనొచ్చు. ఎక్సిలేటర్ తక్కువ ఇవ్వండి, ఒక 30-40 స్పీడ్లో మెయింటైన్ చేసి వెళ్ళండి. మనం ముందు జాగ్రత్తగా అయితే సర్వీస్ రోడ్లో వెళ్దాం. ఎక్కడ పెట్రోల్ బంక్ కనిపిస్తే అక్కడ పెట్రోల్ వేపించేద్దాం. నేను నార్మల్గా అయితే షెల్ కంపెనీలో వేపిస్తాను.
ద బెస్ట్ పెట్రోల్ అని నేను నమ్ముతాను. సో బట్ మనం ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే షెల్ వరకు వెళ్ళలేం. చూసారా, మళ్ళీ ఆగిపోయింది. దరిద్రం వెంటాడుతూనే ఉంటుంది, ఏం చేయలేం. ఎవడికన్నా శని 2వ గదిలోనో 4వ గదిలోనో ఉన్నాడంటారు. నాకేంటి శర్మ ఇలా కొంపంతా ఉన్నాడు. స్టాండ్ వేసి షేక్ చేయాలన్నమాట బైక్ని. ఫ్రంట్ బ్రేక్ అప్లై చేసి షేక్ చేస్తే ఆ పెట్రోల్ కాస్త పైప్స్ ద్వారా ఇంజన్లోకి వెళ్ళి ఇంకొంచెం దూరం వెళ్ళడానికి మనకు సహాయపడుతుంది. షేక్ వెల్ బిఫోర్ యూజ్ అంటే మందు వాడే ముందు బాగా ఊపాలను. సో స్టార్ట్ అవ్వాలి. యా, స్టార్ట్ అయ్యింది. మన టైం బాగానే ఉంది. మనమైతే దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్ వెళ్ళేసి పెట్రోల్ కొట్టించుకునేసి మళ్ళా మన రైడ్ని అయితే స్టార్ట్ చేద్దాం. నాకైతే ఇక్కడ నుంచి ఒక పెట్రోల్ పాయింట్ అయితే కనిపించింది, బోర్డు. మేబీ మీకు కనిపిస్తూ ఉండకపోవచ్చు కెమెరాలో. ఈ పుణ్యాత్ముడు చూడండి, ఇండికేటర్ లేకుండా టర్న్ తీసుకున్నాడు. ఈయన ఇంకో పుణ్యాత్ముడు ఇండికేటర్ వేసాడు కానీ ఆపడం లేదు. ఏమనుకోవాలా, పెట్రోల్ బంక్ వెళ్తున్నాడేమో అనుకోవాలా, కానీ వెళ్ళట్లేదు. ఏదైతే ఏముందిలేండి, మనం పెట్రోల్ కొట్టించేసుకున్నాం. సో పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే వచ్చేసాం. 200కి పోయండి అన్న, 200. సో గైస్, పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత మనం రైడ్ని అయితే మళ్ళీ స్టార్ట్ చేసేద్దాం. నెక్స్ట్ తెలుసు కదా, కోరమంగళకి లొకేషన్ వేసుకొని వెళ్ళిపోదాం. ఏ పని మీద వెళ్తున్నారబ్బా అని ఆలోచిస్తున్నారా? ఏం లేదు గైస్, మా బామ్మర్దిది ఒకటిది బర్త్డే అయితే ఉందన్నమాట. నార్మల్గా రిచ్ పీపుల్ ఏమంటే బర్త్డే అంటే పబ్బులో బార్లు అంటే వెళ్తారు. మనకు అలా ఉండదు కాబట్టి ఒక చిన్న గుడికి వెళ్ళేసి దేవుని దర్శనం చేసుకొని ఒక హోటల్కి వెళ్ళేసి కడుపు నిండా తిన్నామా వచ్చినామా, ఇలా ఉంటుందన్నమాట. ఈ పెద్ద మనిషి చూడండి, రోడ్డు అయితే చూడ్డు, ఏమన్నా మాట్లాడితే లోకల్. సో ఏ గుడికి వెళ్తున్నావు అని క్వశ్చన్ చేస్తారా? సో బెంగళూరులో మోస్ట్ ఆఫ్ ది ఐటీ ఎంప్లాయీస్ కానీ నాన్ ఐటీ ఎంప్లాయీస్ కానీ తెలిసి ఉండొచ్చు ఈ గుడి. దీనికి నామకరణం వేరే చేసేసారు మన వాళ్ళు, టెక్ గణేష అనేసి అని. సో చూద్దాం, చాలా చోట్ల అయితే నేను రీల్స్లో చూసా, చాలామంది చెప్తుంటే కూడా విన్నా. చూద్దాం గుడి అయితే ఎలా ఉంటుంది ఏమనేసి. వీడైతే వీడియోలో చూపిస్తా. వీడికి కళ్ళు కనపడలేదేమో, సిగ్నల్ ఆన్లో ఉంటే కూడా వెళ్ళిపోతున్నాడు. వీడిని చూసి ఇంకొకరు పోతారు, అన్నలేదో పోతున్నాడు. 1 2 3 అంతేనా? ఇంకా వెళ్ళరా? 4 సిద్ధమయ్యాడు. 5 6 7 8 9. ఓ, సిగ్నల్ పడిందా? సారీ గైస్, మందే మిస్టేక్. నేను లెక్కేసుకోవడంలో బిజీ అయిపోయా, సిగ్నల్ పడిందని గమనించలేకపోయా. తప్పైతే మందే. ఏం చేస్తాం, అప్పుడప్పుడు తప్పులు చేయాల్సిందే కదా మనిషి అన్నాక. సో ఇది వచ్చి ఎగ్జాక్ట్గా గారేబావిపల్లె. ఆ గుడి చూస్తుంటేనే మీకు ఐడియా రావచ్చు. ఇక్కడ ఒక సిగ్నల్ ఉంటుంది గైస్, చూపిస్తాను. ఈ సిగ్నల్ వల్ల అయితే నాకైతే తెలిసి ఏం యూజ్ అనేది లేకపోవచ్చు, యూటర్న్ తీసుకునే వాళ్ళకి తప్పితే. ఏం చేస్తాం, సిగ్నల్ కాబట్టి వెయిట్ చేయాలా. సిగ్నల్ పడినా కానీ ఆ ఫస్ట్ వెహికల్ మందైతే ఆ కిక్కే వేరప్ప. ఎందుకంటే సిగ్నల్ గ్రీన్ అవ్వంగానే ఫస్ట్ బైక్ మందే ఉంటుంది కాబట్టి. సో సిగ్నల్ అయితే వచ్చింది.
సో గాయస్ మనమైతే ఇప్పుడు బొమ్మనల్లి రీచ్ అయిపోయాం. రే హెల్మెట్ ఎక్కడ రా? చూడండి గాయస్, హెల్మెట్ లేకుండా పోతున్నాడు. పొరపాటున పోలీసు వాళ్ళు పట్టుకుంటే ఏం పరిస్థితి? వాళ్ళైతే మన మంచి కోసమే చెప్తారు కదా హెల్మెట్ వాడాలని, వాడరు, పోలీసులకు దొరుకుతారు. హెల్మెట్కి కట్టాల్సిన డబ్బులు ఫైన్కి కట్టి వెళ్ళిపోతారు. ఓ వస్తున్నాడు అయ్యో పోలీసు. నా గెస్ కరెక్ట్ అయితే వాళ్ళని పోలీస్ పట్టుకుంటాడు, పట్టుకోవాలి కూడా. సో మళ్ళా దరిద్ర దేవత వచ్చేసింది. కానీ ఆటో వాడైతే సిగ్నల్ ఉన్నాగానే వెళ్తున్నాడు. వాడిని ఎందుకు వదిలేసాడో అర్థం కాదు. పట్టేశాడండి. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? సో గైస్ మీకైతే చిన్న ఒక టాస్క్ ఇస్తాను. ఈ లొకేషన్ని కనుక గెస్ చేయగలిగితే ఎవరైనా కామెంట్ చేస్తే ఫస్ట్ 10 కామెంట్స్ని కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాను గైస్. చూద్దాం ఎంతమంది గెస్ చేస్తారో. సో సక్సెస్ఫుల్లీ ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ స్ట్రగుల్ సక్సెస్ఫుల్గా మనం రోడ్ క్రాస్ చేసాం వీటి కెంపటి మధ్యలో. సో మనమైతే మడివాళ్ళ దగ్గరలో వెళ్తున్నాం. సో ఈ లొకేషన్ దగ్గర అయితే చాలామంది స్లో చేస్తారు. అది ఎందుకో తెలియదు గైస్, ఈ లొకేషన్ చూడగానే ఒక వైబ్ అనేది వస్తుందన్నమాట. ఈ పెద్ద మనిషి చూడండి, పిల్లోని వేసుకొని వితౌట్ హెల్మెట్ రాంగ్ రూట్లో పోతున్నారు. మన సార్ వాళ్ళేమో కనీసం పట్టించుకోకుండా స్టైల్గా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నారు. మనకెందుకులే అయినా కానీ ఇవన్నీ. మనమైతే ఇప్పుడు మడివాల బ్రిడ్జ్ పైకి వెళ్ళబోతున్నాం. ఇక్కడ ఒక అయ్యప్ప స్వామి గుడి ఉంటుంది, ప్రసాదం బాగుంటుంది. ఎప్పుడైనా ఎవరైనా వచ్చి ట్రై చేయొచ్చు. నీకు ఎలా తెలుసు అంటారా? నేను ట్రై చేసాను కాబట్టి చెప్తున్నా. సో ఇక్కడ మనం రైట్ సైడ్కి వెళ్ళాలి యాజ్ పర్ ద లొకేషన్. రే ఎవర్రా మీరంతా హెల్మెట్ పెట్టుకోకుండా ఎందుకు వస్తున్నారా? భయం ఉన్నదరా మీకు? ఫైన్స్ వేస్తారన్న భయం లేదు, ఫైన్స్ వేసేవాళ్ళు లేరు. వీళ్ళ వల్ల
10 మంది చెడిపోతారు గైస్. వీళ్ళు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారో తెలియదు గైస్. ధైర్యంగా వచ్చి ఫ్రంట్ లైన్లో నిలబడుకున్నాడు. వీడు సిగ్నల్ పడకముందే వెళ్ళిపోతాడు నాకు తెలిసి. వెళ్ళిపోయాడు. వీడైతే హెల్మెట్ పెట్టుకున్నాడు, అన్నీ పెట్టుకున్నాడు, కైనా సిగ్నల్ క్రాస్ చేశాడు. కైసే లోగ్ హై హమారా పాస్. నాలాగా సిగ్నల్ పడిన తర్వాత వెళ్ళొచ్చు కదరా. సో మనమైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసాం గైస్. వీడు చూడండి ఏ అమ్మాయికితో పులిహోర కలుపుతున్నాడో తెలియదు. వీడికి షాక్ ఇద్దాం.